This conference Okay, will now be recorded. to launch the Eclipse IDE, first ఏం చేయాలి? After downloading, after software installation, after setting the environment variables, and to open the IDE, Eclipse IDE, aims are launch this environment, this path. What is the main purpose of the Eclipse IDE? To run Java programs. ఏం చేస్తుందండి? Eclipse IDE is popular IDE. Which purpose? To run the Java code. Ordinary code run చేస్తుంది, advanced code కూడా రన్ చేస్తుంది. అడ్వాన్స్ కోడ్ అంటే ఏంటి? టు క్రియేటింగ్ వెబ్ యాప్, టు క్రియేటింగ్ మొబైల్ యాప్, టు క్రియేటింగ్ డెస్క్టాప్ యాప్, టు క్రియేటింగ్ డేటాబేస్ యాప్స్. ఏది చేయాలన్నా దీస్ ఆర్ కాల్డ్ ద అడ్వాన్స్ యాప్స్. ఈ అడ్వాన్స్ యాప్స్ ని క్రియేట్ చేయాలన్నా ఎక్లిప్స్ ఐడి. లేదు సార్, ఆర్డినరీ ప్రోగ్రామ్ ని సింపుల్ జావా కోడ్ రన్ చేయాలన్నా కూడా ఎక్లిప్స్ ఐడి. ఎలా అయినా వాడుకోండి, ఇబ్బంది లేదు. నా ఆఫ్టర్ ఓపెనింగ్ దిస్ ఈజ్ అవర్ శాంపిల్. లేదు సార్, నా దగ్గర ఏం లేదు. ఎక్లిప్స్ ఓపెన్ చేసుకున్నాను, ఇది కూడా లేదనుకుందాం. కొద్దిసేపు ఏమీ లేదు మన దగ్గర. ఇలా ఓపెన్ అయి ఉండదు, మీకు ఏమీ తెలియదు. ఇక్కడ ఇలా ఓపెన్ అయి ఉంది. ఇదంతా ఏం సార్? వాట్ ఈస్ దిస్ ఈజ్ అవర్ ఎన్విరాన్మెంట్. బాగా గుర్తుపెట్టుకోండి, ఎన్విరాన్మెంట్. ఏం సార్ ఎన్విరాన్మెంట్? క్రికెట్ గ్రౌండ్, వాలీబాల్ గ్రౌండ్, ఖోఖో గ్రౌండ్, చెస్ బోర్డు, ఓకే, క్యారమ్ బోర్డు ఆడుకోవడానికి ఎన్విరాన్మెంట్. ఇట్ ఈస్ ఫర్ ఓన్లీ ఫర్ ప్లేయింగ్ ద గేమ్స్. ఎలా అయితే అక్కడ ఆడుకోవచ్చు, ఇక్కడ ఏంది? హియర్ టు రన్ జావా కోడ్. ఏ కోడ్ రన్ చేయాలి? ఇక్కడ నువ్వు జావా కోడ్ రన్ చేయాలి. పైథాన్ అయితే ఎక్లిప్స్, పైథాన్ పైచామ్ కమ్యూనిటీ ఎడిషన్, పైచామ్ ప్రొఫెషనల్ ఎడిషన్, సి లాంగ్వేజ్ టర్బో సి ప్లస్ ప్లస్ టర్బో సిపిపి, డిఫరెంట్ ఎన్విరాన్మెంట్, HTML నోట్ప్యాడ్, CSS నోట్ప్యాడ్, జావాస్క్రిప్ట్ నోట్ప్యాడ్, యాంగులర్, VS కోడ్, రియాక్ట్ జేఎస్, VS, అవన్నీ ఎన్విరాన్మెంట్స్. లైక్ జావాకి బెస్ట్ ఎన్విరాన్మెంట్ ఇస్ ఎక్లిప్స్. ఇలా వచ్చి ఓపెన్ అయింది. ఇప్పుడు నువ్వు ఒక ప్రాజెక్ట్ చేయాలి. సార్ వాట్ ఈజ్ ప్రాజెక్ట్ అండి? ప్రాజెక్ట్ అంటే ఏంటి? జావాలో మనం ప్రాజెక్ట్ అంటాం, జావాలో ప్యాకేజెస్ అంటాం. ప్యాకేజెస్ ఇవన్నీ పెద్ద పెద్ద పదాలు చెప్తున్నా, ఇబ్బంది లేదు. జావాలో క్లాసెస్ అంటాం. క్లాసెస్ ఏంటి సార్ అసలు? క్లాస్ అంటే ఏంటి? ఐ డోంట్ నో ద క్లాస్. ఇంగ్లీష్ క్లాసా, తెలుగు క్లాసా, తమిళ క్లాసా, మలయాళం క్లాసా? క్లాస్. వాట్ ఈజ్ క్లాస్? ఇది రియల్గా నేర్చుకున్నా, కొంచెం జనరల్గా మాట్లాడదాం. అసలు నువ్వు జావా కాదు, పైథాన్ కాదు, అసలు నీకు ఏం తెలియదు. అన్నౌన్ స్టూడెంట్. వాట్ ఈజ్ క్లాస్ అండి? ఎవ్రీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వాట్ ఈజ్ క్లాస్, వాట్ ఈజ్ ఆబ్జెక్ట్, ఈ రెండు పదాలు చాలా ఇంపార్టెంట్. నేను ఒక క్లాస్ గురించి, ఒక ఆబ్జెక్ట్ గురించి చాలా ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ చేస్తాను. ఇవన్నీ లైవ్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ అండి. హలో, వచ్చాను. ఫిఫ్త్ ఫ్లోర్ అండి, ఫిఫ్త్ ఫ్లోర్. ఓకేనా సార్? వాట్ ఈజ్ క్లాస్ అండి, వాట్ ఈజ్ ఆబ్జెక్ట్, ఈ రెండు పదాలు నేర్చుకున్నాం మంచిగా. ఫస్ట్ జనరల్ ఎగ్జాంపుల్. ఏం సార్ క్లాస్ అంటే ఏంది, ఆబ్జెక్ట్ అంటే ఏంది? దీస్ టూ ఆర్ కంప్లీట్లీ ఫర్ న్యూ వర్డ్స్. మీరున్నారు, మీరు క్లాసా ఆబ్జెక్టా క్లాసా? మనం, నా చేతిలో వాటర్ బాటిల్ ఉంది, క్లాసా ఆబ్జెక్టా? నా చేతిలో ల్యాప్టాప్ ఉంది, క్లాసా ఆబ్జెక్టా? నా చేతిలో మౌస్ ఉంది, క్లాసా ఆబ్జెక్టా? నా చేతిలో పెన్ ఉంది, క్లాసా ఆబ్జెక్టా? స్పెట్స్ ఉంది, క్లాసా ఆబ్జెక్టా? ఎలా ఆబ్జెక్ట్ అని ఎలా చెప్పగలం? ఆబ్జెక్ట్ ఎలా చెప్పగలం అంటే వినండి జాగ్రత్తగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఇల్లు కట్టుకోవాలి. ఇల్లు కట్టుకోవాలి అన్నప్పుడు మీకు ఏముంటుందండి? ఫస్ట్ ఎవరి దగ్గరికి వెళ్తాం? ప్లానింగ్. ఫస్ట్ ఎవరి దగ్గరికి వెళ్తాం మనం? ఒక ప్లానర్ దగ్గరికి వెళ్తాం. ఫస్ట్ ఎవరి దగ్గరికి వెళ్తాం? ప్లానర్. ఈ ప్లానర్ ఏం చేస్తాడు? ఒక ప్లాన్ గీసిస్తాడు.
ఇది నీ ప్లేస్. ఓకే, లెంత్ విడ్త్, ప్లానర్ లెంత్ అండ్ విడ్త్ వాడికి ఇస్తావు. ఒక ఎంట్రన్స్ ఇస్తాను నీకు. ఎంట్రన్స్ ఇవ్వగానే దీని హాల్ అంటాం, దీని కిచెన్ అంటాం, ఏదో సమ్ ఏరియా. ఓకే, మాస్టర్ బెడ్రూమ్ అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్ అండ్ సో ఆన్ సో అండ్ సో. ఓకేనా, దిస్ ఈజ్ ఫర్ డైనింగ్. ఇలా నీకు ఒక ప్లాన్ గీసి ఇచ్చాను. ఈ ప్లాన్ ఇది, ప్లాన్ ఇది. ఈ ప్లాన్లో కూర్చొని, ప్లాన్లో కిచెన్ బొమ్మలో కూర్చొని అన్నం వండుకోలేస్తామా? ప్లాన్లో బెడ్రూమ్ బొమ్మలో కూర్చొని నిద్రపోగలమా? ప్లాన్లో హాల్లో కూర్చొని టీవీ చూడగలమా? చూడగలమా? లేదు. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ క్లాస్. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ క్లాస్. ఈ క్లాస్కి మనం ఏం క్రియేట్ చేయాలి ఇప్పుడు? నవ్ వీఆర్ క్రియేటింగ్. ఒక ఇల్లు కట్టాలి. ఇల్లు కట్టాలి ఒకటి. దీన్ని హౌస్ 1 ఒకటి కట్టాం. ఇట్ ఈజ్ కాల్డ్ ద ఆబ్జెక్ట్. ఇల్లు కట్టాలి ఒకటి. బిల్డింగ్ 1, హౌస్ 1, B1 ఈజ్ వన్ ఆబ్జెక్ట్, B2 ఈజ్ వన్ ఆబ్జెక్ట్, B3 ఈజ్ వన్ ఆబ్జెక్ట్, B4 వన్ ఆబ్జెక్ట్. ఇప్పుడు ఈ ఇల్లు ప్లాన్ మనం మేస్త్రికి ఇస్తాం. మేస్త్రి టు డిజైన్ ద ప్లాన్. దీన్ని బేస్ చేసుకొని, ఈ ప్లాన్ బేస్ చేసుకొని ఇల్లు కడతాం. ఇప్పుడు ఈ ప్లాన్ ఏమంటున్నావు? ఈ ప్లాన్ ఏమంటున్నావు? ఈ ప్లాన్ ఏమంటున్నావు? క్లాస్. క్లాస్ గుర్తుపెట్టుకోండి. ప్లాన్ ఏమంటున్నావు? క్లాస్. B1, B2, B3, B4 ఆబ్జెక్ట్స్. మరి ఈ క్లాస్లో ఏమేమి వేరియబుల్స్ ఉన్నాయి, ఏమేమి మెథడ్స్ ఉన్నాయి? వేరియబుల్స్, డోర్లు వేరియబుల్స్, విండోస్ వేరియబుల్స్, నువ్వు ఇంటికేసే కలర్ వేరియబుల్, ఇంటికేసే కలర్. మరి దాంట్లో మెథడ్స్ ఏంటి? ఇల్లు డోర్ ఓపెన్ చేయటం, డోర్ని క్లోజ్ చేయటం. దట్ ఈస్ ఆ మెథడ్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఇంకొక ఎగ్జాంపుల్, నా దగ్గర ఒక వాటర్ బాటిల్ ఉంది నా చేతిలో. ఇది వాటర్ బాటిల్, ఇది క్యాప్. సో లెంత్ విడ్త్. ఇది ప్లాన్ మాత్రమే. ఈ ప్లాన్ తగ్గట్టు ఒక బాటిల్ 1 రెడీ చేశాను. దిస్ ఈస్ ద బాటిల్. B1 ఈజ్ ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్ ఇది క్లాస్. B2 ఆబ్జెక్ట్, ఇది క్లాస్. B3 ఆబ్జెక్ట్ క్లాస్. B4 ఆబ్జెక్ట్ క్లాస్. మరి దీనికి ఏమున్నాయండి? బాటిల్ అనే క్లాస్ ఏమున్నాయి దీనికి? క్లాస్ బాటిల్ ఏముంది దీనికి? హైట్ ఏమంటుందాన్ని ఇక్కడ? హైట్, విడ్త్. ఓకేనా? బాటిల్ కలర్, బాటిల్ ప్రైస్. బాటిల్ ఓపెన్ చేయటం, బాటిల్ని క్లోజ్ చేయటం, వాటర్ ఫిల్ చేయటం, వాటర్ రిమూవ్ చేయటం. ఓకేనా? దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ఏ క్లాస్. బాటిల్ హైట్, విడ్త్, కలరు, ప్రైస్, ఓపెన్, క్లోజ్, వాటర్ ఫిల్. ఇప్పుడు వీటిని ఏమంటాం? దీస్ ఆర్ వేరియబుల్స్. దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ఏ మెథడ్స్. మెథడ్స్ అంటే జావాలో ఫంక్షన్స్. ఏమంటాం వాటి? ఇక్కడ ఫంక్షన్. ఇది నీ క్లాస్ అనుకుంటే, నీ క్లాస్కి దీస్ ఆర్ ద వేరియబుల్స్, దీస్ ఆర్ ద మెథడ్స్. ఏ క్లాస్ మీది? బాటిల్. దీనికి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. B1 ఈక్వల్ టు బాటిల్. B1 అంటే బాటిల్ అనే క్లాస్కి ఏ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నావు? B1. ఇది బాటిల్. ఉదాహరణకి ఇంకోటి మాట్లాడతాం. ఫర్ ఎగ్జాంపుల్, క్లాస్ కార్ అనుకున్నాం. సింటాక్స్ తర్వాత కారు ఏముంటుందండి? కారు కూడా హైట్ ఉంటుంది, కారు కూడా విడ్త్ ఉంటుంది, కార్ కలర్ ఉంటుంది, కార్ ప్రైస్ ఉంటుంది, కార్ మోడల్ ఉంటుంది, కార్ కంపెనీ నేమ్ ఉంటుంది. ఓకేనా? కంపెనీ నేమ్. అండ్ కార్కి ఏమేమి ఫంక్షన్స్? స్టార్ట్, స్టాప్, పార్క్, మూవ్. పార్కింగ్ అండ్ మూవింగ్, మూవ్. ఇవన్నీ ఫంక్షన్స్. వీటిని ఏమన్నారు ఇప్పుడు? దీన్ని ఏమన్నామండి? దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ఏ పర్సన్. కార్ క్లాస్. దీస్ ఆర్ ఫంక్షన్స్. మెథడ్స్. దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ఏ వేరియబుల్స్, మెథడ్స్. రెండు కలిపి ఉంటే క్లాస్. అర్థమైందా? రెండు కలిపి ఉంటేనే క్లాస్. రెండు ఉండాలి. ఇటువంటి క్లాస్ని ఏమంటామంటే అబ్స్ట్రాక్ట్ క్లాస్ అంటాం. మళ్ళీ మాట్లాడతాం అంటే నో ప్రాబ్లం. A group of variables and methods together into one unit. That unit is called as a class. ఇది కార్ క్లాస్. ఈ క్లాస్ పేరు ఏంది?
కారు క్లాస్, ఈ క్లాస్ పేరు ఏంది బాడీ. సేమ్ మనం ఉన్నాం, మనం క్లాస్ పర్సన్, నేమ్, సర్నేమ్, కలర్, హైట్, వెయిట్, విత్ ఉంటావా, వెయిట్ ఓకేనా. జాబ్, రైట్, నీకేముంటాయి, స్లీప్, ఓకేనమ్మా 5 minutes. మౌనిక 5 minutes అమ్మా. స్లీప్ అండ్ టాక్ వాక్, ఇవన్నీ ఏమంటున్నాం, ఇవన్నీ స్లీప్, టాక్, వాక్, ఈట్ ఇవన్నీ మెథడ్స్. మరి ఇవన్నీ ఏంటి, వేరియబుల్స్. దీస్ ఆర్ మెథడ్స్, దీస్ ఆర్, ఇది పర్సన్. అలానే యానిమల్ క్లాస్, యానిమల్ దానికి ఏముంటాయి, యానిమల్ ఏ కాదు. ఇంకా చెప్పండి, దానికి ఏముంటాయి, నేమ్, దానికి సర్నేమ్ ఉండదా, ఉండదు. దానికి ఏముంటాయి మరి పాపం, చెప్పండి. హైట్, విడ్త్, ఫ్లై ఫ్లయింగ్, అది కూడా స్లీపా, ఈటా, eat, ఈటింగ్ మటన్, ఈటింగ్ చికెన్, ఈటింగ్ వాక్, అది కూడా వాక్. ఇలా కాల్ యాజ్ ఏ యానిమల్ క్లాస్. ఇలా డిఫరెంట్ గా మన దగ్గర ఉంటాయండి. ఇప్పుడు జావా ప్రోగ్రామ్ రావాలి. ఇన్ జావా ఎలా క్రియేట్ చేయాలి, ఫస్ట్ ఇక్కడికి వెళ్ళి ఫస్ట్ క్రియేటింగ్ వన్ ప్రాజెక్ట్. వాట్ ఈస్ ప్రాజెక్ట్ సార్? ఇన్ జావా ప్రాజెక్ట్ మీన్స్, జావాలో వాట్ ఈస్ ప్రాజెక్ట్? a group of Java classes is called a లేదా ఇలా అంటే బాగోదు, ఇలా బాగోదు కొంచెం. దీన్ని ఏమంటామంటే a group of packages is called a Java project. A group of packages. Sir, what is package? Package means package. What is package? A group of classes is called a package. చూసుకోండి జాగ్రత్తగా. What is project? A group of packages. A group of classes. What is class? మళ్ళీ మాట్లాడదామండి. వాట్ ఈస్ క్లాస్ అని డిస్కస్ చేద్దాం, కంగారు లేదు. ఫస్ట్ ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేద్దాం అండ్ క్రియేటింగ్ వన్ ప్యాకేజ్ రైట్ చూద్దాం. వెళ్ళండి, ఫైల్, న్యూ. ఏ పనైనా ఇక్కడ మనం 4-5 ప్లేసెస్లో చేయొచ్చు. ఓన్లీ ఒక్కటే కాదు, 4-5 ఏరియాస్, ఒక దగ్గరే కాదు, ఇక్కడ కూడా న్యూ, ఇక్కడ నుంచి కూడా చేయొచ్చు. ఇక్కడ ఫైల్, న్యూ ప్రాజెక్ట్ తర్వాత వస్తాయి. ఎక్లిప్సా, గ్రేడా, మ్యావేనా తర్వాత అవన్నీ. ఏ ప్రాజెక్ట్ మనం, జావా ప్రాజెక్ట్. ఓకే, నెక్స్ట్ బటన్, ప్రాజెక్ట్ నేమ్, ఎనీ నేమ్ మీ ఇష్టం. డెమో ప్రాజెక్ట్ 1. The project name is called as a demo project 1. Next, click next button or finish button, no problem. ఈయన తర్వాత మాట్లాడతాం. రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ ఇవేంటి సార్, ఇవన్నీ తర్వాత డిస్కస్. ఇప్పుడు ఫస్ట్ రోజే చికెన్ బిర్యానీ వద్దు, రేపు చిన్న తిందాం. రైట్, క్లిక్ ద నెక్స్ట్ బటన్, క్లిక్ ఫినిష్ బటన్, ఇంకంతే. మీ ప్రాజెక్ట్ క్రియేట్ అయినది. Demo project created. In this demo project, we are creating one class. Click the demo project, right click, new ఏందండి క్లాస్. ఏం క్రియేట్ చేయాలి, న్యూ జావా ప్రాజెక్ట్ కాదు, న్యూ మ్యావెన్ కాదు, న్యూ ప్యాకేజ్ కాదు. ఏం చేస్తున్నా ఇక్కడ, న్యూ క్లాస్, క్రియేటింగ్ ద క్లాస్. చూడండి, default package name is also demo project. This is the source folder. ఇక్కడ any one class name. This class is public. రేపు మాట్లాడదాం వాట్ ఈస్ పబ్లిక్, వాట్ ఈస్ ప్రైవేట్ అనేది, కంగారు లేదు.
ఏదైనా దిస్ ఇస్ ద డెమో క్లాస్. క్లాస్ నేమ్ నీ ఇష్టం వచ్చిన పేరు ఇచ్చుకో. ఎనీ నేమ్ ఇదేదో రూల్ ఏం లేదు. ఎనీ నేమ్, డెమో ప్రాజెక్ట్, డెమో క్లాస్, పబ్లిక్, క్లిక్ ఓకే అండ్ ఫినిష్ బటన్, అంతే. ఇప్పుడు ఏమైందండి మన దగ్గర డెమో ప్రాజెక్ట్ లో డెమో క్లాస్ వచ్చింది. ఇక్కడ కొంచెం నీకు ఇవన్నీ తప్పులు చూపిస్తాను. ఏం సార్ ఆ తప్పులు అంటే, మనం జేడీకే ద్వారా వెళ్తున్నాం. సో ఇక్కడికి వెళ్ళి బిల్లు ప్రాజెక్ట్, బిల్లు పాత్, కాన్ఫిగరేషన్, ఇక్కడ ఓకే వీఆర్ క్లికింగ్ ద ఓకే ఇది సెలెక్ట్ చేసుకోవాలి. ఏం సెలెక్ట్ చేయాలి ఇక్కడ? జేడీకే 20 జావా డెవలప్మెంట్ కిట్. ఎలా రావాలి ఒకసారి చూడండి. మళ్ళీ ఇది ప్రాజెక్ట్, రైట్ క్లిక్, బిల్డ్ పాత్, ఓకే సెట్టింగ్, పాత్ సెట్టింగ్, కాన్ఫిగరేషన్, బిల్డ్ పాత్, వెళ్ళి ఇక్కడ అన్బౌండ్, డబల్ క్లిక్, జేడీకే 20, ఓ ఫినిష్, అప్లై, ఓకే. ఎర్రర్స్ మన దగ్గర ఏ ప్రోగ్రామ్ అని ఇక్కడ రాసుకోవచ్చు, మీ ఇష్టం. ఇక్కడ అవుట్పుట్ స్టేట్మెంట్ ఫస్ట్ ఏం కావాలి? అవుట్పుట్ స్టేట్మెంట్స్ కావాలండి. ఫస్ట్ ప్రోగ్రామ్ రాయాలి. మనం ప్రోగ్రామ్ రాయాలి అంటే కంపల్సరీ ఏం కావాలి? అవుట్పుట్ స్టేట్మెంట్. అవుట్పుట్ స్టేట్మెంట్ ఏంటి సార్? వాట్ ఆర్ ద అవుట్పుట్ స్టేట్మెంట్? What are the output statements? In C language, output statement is printf. In C++, output statement is cout. In Python, output statement is print. In Pascal, output statement is write. In COBOL, output statement is display. Like in Java, output statement is system.out.println. మళ్ళీ మంచిగా మాట్లాడాలి దీని గురించి. Only for the output statement. S is capital. Case sensitive. Java programming language is case sensitive. Case sensitive అంటే లోయర్ కేస్ అండ్ అప్పర్ కేస్ కంపల్సరీగా సెట్ చేయాలి. system.out.println ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసి within the double quotation semicolon, my first Java program. Okay, right? Double quotes. The string must be enclosed by double quote. Run the project. ఆన్సర్ వచ్చిందా లేదా? ఏ ప్రోగ్రామ్ అని మీ ఇష్టం, ఇలా ఏదైనా రాయండి. ఏమైంది మరి ఇక్కడ? పక్కన ఏం చూపిస్తుంది? ఎర్రర్. రీజన్ ఏంటి? వాట్ ఈస్ ఏబిసి? The ABC are variables. To declare these variables as integer, ABC are integer. Syntax రేపు క్లాస్ రాద్దాం, కంగారు లేదు. ప్లీజ్ వెయిట్ ఫర్ మై ఫస్ట్ జావా ప్రోగ్రామ్. ఓకేనా? ఇది సింపుల్ గా బ్రీఫ్ గా అండి. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఓకేనా?